అండ్ ఏదైతే సంఘటన జరిగిందో, ఎవరైతే గాయాల పాలు అయ్యారో, ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళ అబ్బాయి ఇక్కడ మనతో ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్ ఉన్నారో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నం. మీ పేరమ్మా? నా పేరు సాత్విక్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్, బీటెక్ ఫస్ట్. అసలు ఇంత ఘోరంగా కొట్టడానికి, ఇట్లా కొట్లాడుకోవడానికి అసలు రీజన్ ఏంటిదమ్మా? యాక్చువల్లీ మీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? అసలు వాళ్ళు ఎవరు, మీరెవరు, అసలు ఇంత పెద్ద రచ్చ అవ్వడానికి రీజన్ ఏంటిదమ్మా? ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ఏం లేదు, ఒక చిన్న ఇష్యూ వల్ల ఒక మంత్ 8th రోజు చిన్న డాగ్ కిందికి వచ్చింది. ఆ రోజు డాడీ ఓటేయడానికి వెళ్తుంటే వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళింది. ఇంటి సైడ్ వెళ్తే ఆయన అప్పుడే వచ్చిండు. అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే డాడీ పట్టుకున్నాడు, అప్పటికి హ్యాండ్స్ మూవ్ చేయకండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ స్మెల్ చూస్తూ ఉంది, అటాక్ చేయడానికి పంపిస్తున్నావు కుక్కని అని చెప్పేసి ఆయన సీరియస్ అయింది. వాళ్ళ వైఫ్ ఉండి మేము కుక్కలతో కొట్లాడడం, మనుషులతో కొట్లాడతాం అని వాళ్ళ హస్బెండ్ని రెచ్చగొట్టింది. చిన్న మాట పెరిగింది. అప్పుడే నేను మన కిందికి వచ్చేసి ఆపినాము. ఆపిన సందర్భంలో వాళ్ళ వైఫ్ కూడా కట్టెతో అప్పుడు కూడా దాడి చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేసు అయింది. సో ఎలక్షన్స్ వల్ల 3 days డిలే అయిపోయింది. అది డిలే అయినప్పుడు నేను మా అన్న వెకేషన్కి వెళ్తే 3 days ఇంటి ముందు కార్ లేదు, పిల్లలు లేరు అని చెప్పేసి 3 days మొత్తం ప్లాన్ చేసి ఇది చేయడం జరిగింది. మళ్ళీ ఇది 8th రోజు జరిగినప్పుడు మీరు గోవాకి ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? అంటే ఇలా ఘోరంగా జరుగుతాయి సిచ్యువేషన్ తెలియదా మీకు? పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఆ ధైర్యంతో నుండే వెకేషన్కి వెళ్ళినాం మేము. ఓకే, తర్వాత ఇన్సిడెంట్ ఎప్పుడు తెలిసింది మీకు? ఇన్సిడెంట్ 14th నైట్ అయింది. నైట్ అయితే అప్పుడే కాల్ చేశారు. అప్పుడే నేను అక్కడ వెకేషన్ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయ్యి వచ్చేసాను మార్నింగ్. ఇప్పుడు ఎలా ఉన్నారు పేరెంట్స్? మీ పేరెంట్స్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. సర్జరీ అయింది వాళ్ళకి. హెడ్ కి 14 స్టిచెస్ పడ్డాయి ఇద్దరికి. హ్యాండ్ కి ఇద్దరికి ఫ్రాక్చర్స్ అయ్యి సర్జరీస్ అయినాయి. ఏమన్నా డాక్టర్ కి ఇంకా రెస్ట్ కావాలన్నా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే క్రిటికల్ కండిషన్ ఉందని చెప్పేసి ఐసీయూలో పెట్టారు. ఓకే, కుక్క పిల్ల ఎలా ఉంది ఇప్పుడు? కుక్క పిల్ల కూడా ఐసీయూ ఉంది. దాని సర్జరీ జరుగుతుంది. దాని జా లైన్ బ్రేక్ అయింది. హెడ్ లో కూడా బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. సో దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. జా లైన్ అన్ని బ్రేక్ అయినాయి, బ్లడ్ లో క్లాట్ అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నారు. ఫస్ట్ మీ పేరెంట్స్ ని ఆ సిచ్యువేషన్ ఎలా ఉండే వాళ్ళు చూసినప్పుడు? మీరు అంటే హాస్పిటల్ మొత్తం జాయిన్ అయిన తర్వాత వచ్చారా, లేకుంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వచ్చిన? నేను వెకేషన్ కొంచెం లాంగ్ ఉండే, సో నేను వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. సో అప్పటికి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళు అప్పటికి అన్కాన్షియస్ ఉన్నారు. సో ఆపరేషన్ అయిన తర్వాత నేను చూసాను. చూసిన తర్వాత హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, హెడ్ స్టిచెస్ అయినాయి అని చెప్పారు. సో అప్పుడే ఇంటికి వచ్చేసి ఏమైందని తెలుసుకొని అప్పుడే మీడియా వాళ్ళు వచ్చారు, అందరినీ జరగడం. ఇంత సిచ్యువేషన్ జరిగింది కదా, ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ, వాళ్ళు మీ ఏరియాకి సంబంధించిన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి పరామర్శించడం, మాట్లాడడం, ధైర్యం వేయడం జరిగిందా? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇంత మీడియా అవుతుంది, ఇంత మీడియా వాళ్ళు వచ్చారు, ఇంత సోషల్ స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ ఒక శ్రీధర్ అని ఒక లీడర్ ఉంటాడు, ఆయన జరగడం జరిగింది. ఇంత స్ప్రెడ్ అవుతున్నా కూడా లోకల్ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు. సో ఓటేసి మేము సిగ్గుపడుతున్నాం, ఇంకా రాలేదేంది వీళ్ళు, ఇంకా ఏం కోఆపరేట్ చేసుకొని వస్తలేరు ముందుకు సపోర్ట్ చేయడానికి. సో వాళ్ళు రావాలని కోరుతున్నాను నేను. ఎవరైతే మీకు హానికాలు పెట్టారో వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా తెలుసుకోవడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంట. నాకు కూడా ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది, గోవాలో వాళ్ళు డ్రగ్స్ కానీ ఈ గాంజా బ్యాచ్ ఉంది, ఇది ప్రాస్టిట్యూట్ చేస్తూ ఉంటారంట. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినప్పుడు కూడా మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో సీసీటీవీ ఫోటోస్ లేదనుకున్నారు. చూసిన తర్వాత వాళ్ళు బ్యాక్ సైడ్ స్టెప్ వేసారు. సో దాని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు మీకు? సో పోలీస్ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు మాకు కూడా. వాళ్ళు అన్ని విధంగా చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళు రిమైండ్ లో ఉన్నారు. ఓకే, రిమైండ్ అంటే ఒక 10 days 14 days ఎంత చేస్తారో ఆ డేస్ తోటి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళని ఇక్కడ ఉండనిస్తారా, లేకుంటే ఇక్కడ కాలేజ్ లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సో అందరు కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కంప్లీట్గా లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తారు. చాలా వరకు తెలుసుకున్న వరకు ఏంటంటే వాళ్ళ పెద్ద ముఠానే ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగుందని అంటున్నారు. వాళ్ళని ఎలా తట్టుకుంటారు మీరు? ఎలా పబ్లిక్ సపోర్ట్ ఉంది. సో ఎమ్మెల్యే వాళ్ళందరి సపోర్ట్ కూడా వస్తుందని కోరుకుంటున్నాము. సో జనాలందరూ కూడా న్యాయం తరపునే ఉంటారు కాబట్టి లేకుండా చేస్తామని. మీ బస్తీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.